జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో జెట్ స్పీడ్తో దూసుకువెళ్తోంది. హర్యానాలో కాంగ్రెస్ 47, బీజేపీ 15, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి 25, బీజేపీ 15, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా 2 రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హర్యానాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ తెలిపారు. అక్టోబర్ 5వ తేదీన హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 464 మంది ఇండిపెండెంట్లు, 101 మహిళలు పోటీ చేస్తున్నారు. 67.90% ఓటింగ్ నమోదైంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయి. అటు బీజేపీ నేతలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోనూ ఓట్ల లెక్కింపునకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అన్ని జిల్లాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్లో ఇండియా కూటమి దూసుకువెళ్తోంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇక అధికార బీజేపీ పార్టీ కేవలం 15 స్థానాల్లోనే లీడ్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లోనూ ఎన్సీ కాంగ్రెస్ కూటమి అత్యధికంగా 30కి పైగా స్థానాల్లో లీడ్లో ఉండగా 26 సెగ్మెంట్లలో ఆధిక్యంలో బీజేపీ నిలిచింది. ఇక ముఫ్తీ మహమ్మద్ నేతృత్వంలోని పీడీపీ 3 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక హర్యానాలో మాజీ సీఎం భూపిందర్ హుడా, రెజ్లర్, వినేష్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా గండేర్ బల్ స్థానంలో లీడింగ్లో ఉన్నారు. ఇక ఫలితాల్లో కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు వస్తుండటంతో ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో సంబరాలు చేసుకుంటున్నారు పార్టీ శ్రేణులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.